ఇక అనకాపల్లి బాణసంచా పేలుడు ప్రమాదంలో కైలాసపట్నం గ్రామానికి చెందిన నలుగురు చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించడంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. కైలాసపట్నం గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కైలాసపట్నం గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. మొత్తం ఊర్లో నలుగురు చనిపోవడంతో ఊరంతా కూడా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఏ వీధి చూసినా కూడా ఎప్పుడు ఆ వీధుల్లో ఇళ్ల ముందు వెహికల్స్ షాపులు అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఇళ్లల్లో ఎవరు లేరు, అందరూ శ్మశాన వాటికలకు సంబంధించి వీళ్ళందరూ దహన సంస్కారాలు చేయడానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎవరు ఊహించుండరు, బహుశా ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇంతమంది చనిపోయి ఉంటారని బహుశా ఒక్కరు కూడా గమనించి ఉండరు. ఊరంతా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కావలసిన వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ శ్మశాన వాటికలకు ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట దహన సంస్కారాలు చేయడానికి తీసుకెళ్ళినటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి వాళ్ళు, వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మనము విజువల్లో కూడా చూస్తున్నాగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు దహన సంస్కారాలు పూర్తి చేసుకుని వస్తున్నటువంటిది అయితే ఉంది. దహన సంస్కారాలు చేయడానికి కూడా కొన్ని వస్తువులను తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఊరంతా సైలెన్స్ అయిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యువకులకు సంబంధించి మనమైతే చూడొచ్చు, యువకులు వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఇద్దరు చనిపోయారు, వేరు వేరు కుటుంబాల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకే ఊర్లోనూ నలుగురు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పక్క గ్రామానికి సంబంధించిన మరొక ఇద్దరు, ఒకరు అనకాపల్లి, ఒకరు దాదాపు యలమంచిల దగ్గర, ఇలా 8 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ చనిపోయినటువంటి గ్రామం అంతా కూడా, ముఖ్యంగా కైలాసపట్నం ఏదైతే బాణసంచా ప్రమాదం జరిగిందో, బాణసంచా ప్రమాదం జరిగినటువంటి గ్రామం మాత్రం నిర్మానుష్యంగా మారిపోయి సైలెంట్గా ఉన్నటువంటిది అయితే ఉంది. ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు, బంధువుల కోసం ప్రస్తుతం బరెల్ గ్రౌండ్కి అయితే వెళ్ళినటువంటిది అయితే ఉంది. అక్కడ మొత్తం శ్మశాన వాటికలో అందరినీ అంటే చివరి చూపు చూసి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని మృతదేహాలను ఊళ్ళోకి తీసుకురాకుండా శ్మశానం దగ్గరే రోడ్డు పక్కన టెంట్లు వేసి వీళ్ళందరినీ కూడా దాన సంస్కారాలు చేస్తున్నటువంటిది ఒక ప్రమాదం ఊరు మొత్తాన్ని విషాదంలో ముంచినటువంటి ఘటన కైలాసపట్నంలో కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, కైలాసపట్నం, అనకాపల్లి.